బీ మెమరబుల్. ప్రజలు మిమ్మల్ని గుర్తుంచుకునేలా మాట్లాడండి. నమస్కారం. పబ్లిక్ స్పీకింగ్ 50 రోజుల ఛాలెంజ్లో భాగంగా 12వ రోజుకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మన టాపిక్ బీ మెమరబుల్. అంటే మీ స్పీచ్ ముగిసిన తర్వాత కూడా మీ మాటలు, మీ సందేశం, మీ వ్యక్తిత్వం ప్రజల మనసులో నిలిచిపోవాలి. ఒక చిన్న ప్రశ్న, మీరు ఎప్పుడైనా ఒక గొప్ప స్పీకర్ను చెప్పిన మాటలు విని కొన్ని రోజుల తర్వాత కూడా ఆయన చెప్పిన ఒక మాట లేదా ఒక కథ మీకు గుర్తుకు వచ్చిందా? ఎందుకు గుర్తుంది? ఎందుకంటే ఆ స్పీకర్ కేవలం మాట్లాడలేదు, ప్రేక్షకుల మనసులో ఒక ముద్ర వేసి వెళ్ళాడు. స్నేహితులారా, మంచి స్పీకర్ మాట్లాడతాడు, గొప్ప స్పీకర్ మాత్రం గుర్తుండిపోతాడు. అయితే మెమరబుల్ స్పీకర్ ఎలా అవ్వాలి? మొదటిది, ఒక బలమైన ప్రారంభం చేయండి. మీ మొదటి 10 సెకండ్లలోనే ప్రేక్షకులు మిమ్మల్ని వినాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. ఒక ప్రశ్నతో, ఒక కథతో లేదా ఒక ఆశ్చర్యకరమైన విషయంతో ప్రారంభించండి. రెండవది, ఒక సిగ్నేచర్ మెసేజ్ ఉండాలి. ప్రతి గొప్ప స్పీకర్కు ప్రజలు గుర్తుంచుకునే ఒక ప్రత్యేకమైన సందేశం ఉంటుంది. మీది మరి ఏ మెసేజ్ ఉంటుంది? అది ప్రతి స్పీచ్లో సహజంగా వినిపించేలా చేయండి. మూడవది, భావోద్వేగాన్ని కలిగించండి. ప్రజలు మీరు చెప్పిన ప్రతి పదాన్ని గుర్తుంచుకోకపోవచ్చు, కానీ మీ వల్ల కలిగిన అనుభూతిని మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. నాలుగవది, బలమైన ముగింపు ఇవ్వండి. చివరి మాట మొదటి మాట కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందుకే ఒక శక్తివంతమైన కోట్ లేదా యాక్షన్ పాయింట్తో మీ స్పీచ్ను ముగించండి. గుర్తుంచుకోండి, పీపుల్ మే ఫర్గెట్ యువర్ స్పీచ్, బట్ దే షుడ్ నెవర్ ఫర్గెట్ ద వే యూ మేడ్ దెమ్ ఫీల్. ఈరోజు మీకు ఒక చిన్న ఛాలెంజ్. 1 నిమిషం స్పీచ్ సిద్ధం చేయండి. అందులో ఒక బలమైన ప్రారంభం ఉండాలి, ఒక చిన్న కథ ఉండాలి, ఒక గుర్తుండిపోయే సందేశం కూడా ఉండాలి. చివరిలో ఒక శక్తివంతమైన ముగింపు కూడా ఉండాలి. ఈ 4 అంశాలను మీ స్పీచ్ను సాధారణ స్పీచ్ నుంచి గుర్తుండిపోయే స్పీచ్గా మారుస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పబ్లిక్ స్పీకింగ్ టిప్స్ కోసం మన ఛాలెంజ్ను సబ్స్క్రైబ్ చేయండి. రేపు డే 13లో మరో పవర్ఫుల్ పబ్లిక్ స్పీకింగ్ టిప్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కేవలం మాట్లాడకండి, ప్రజల హృదయాల్లో నిలిచిపోయేలా మాట్లాడండి. బీ మెమరబుల్. నేను ప్రతిరోజు చెప్పేది మీరు చేస్తున్నారు అనుకుంటున్నాను. ధన్యవాదాలు. మీ శ్రీనివాస్ పెరుమండ్ల. జై హింద్.